నాకు తెలిసి ఈరోజు విష్ణుప్రియ భూమి మీద ఉండదేమో, క్లౌడ్ 9లో ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే పృథ్వీ వాళ్ళ మదర్ విష్ణుప్రియతో చాలా మంచిగా ఉన్నారు. పైగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇంకా పృథ్వీ నీకు ఎవరు ఇష్టమంటే విష్ణుప్రియ ఇష్టమని చెప్పారు ఆంటీ. సో, నాకు తెలిసి విష్ణుప్రియ ఇంకెక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది. ఐ మీన్ ఈ షో వరకే అనుకోవచ్చు. బట్ తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అంటుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వీక్ మొత్తంలో నాకు విష్ణుప్రియదే కొంచెం బాధ అనిపించింది. అరే! ఆ అమ్మాయికి వాళ్ళ డ్యాడీ వచ్చారు గానీ ఎట్లైనా మదర్ లేరు. అదొక ఫీలింగ్. డ్యాడీ గూడా చిన్నప్పటి నుంచి తనతో లేరు అనుకున్నా. బట్ ఈ వీడియో చూసిన తర్వాత ఆ అమ్మాయి నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు బాగా అనిపించింది. ఆంటీకి నచ్చారు అని చెప్పంగాల్నే పృథ్వీ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నాకు అదంతా బాగా అనిపించిందనమాట విష్ణుప్రియది. సో, నేనైతే విష్ణుప్రియ కోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఆంటీ అంత మంచిగా బిహేవ్ చేసినందుకు. ఇకపోతే గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు. ఇట్లా ఏబీసీ బాండ్స్ పెట్టుకోవద్దు. ఇప్పుడు వాళ్ళు గూడా వాళ్ళ పేరెంట్స్ వచ్చారు గదా! ఇన్‌పుట్ సెల్ ఉంటాయి. మళ్ళీ అవి రెక్టాంగిల్ అవుతాయి, ట్రయాంగిల్ అవుతాయి అన్నట్టుగా చెప్తున్నారు. లేదు లేదు అదేం లేదని గౌతమ్ చెప్తున్నాడనమాట. పాపం ఇంక టేస్టీ తేజ అయితే ఒకటే ఏడుపు, బిగ్ బాస్ పంపండి బిగ్ బాస్ మా పేరెంట్స్‌ని గూడా అనేసి. పంపుతారేమో కానీ అతను ఏడుస్తుంటే చూడటం కష్టంగా అనిపిస్తుంది. పాపం అనిపిస్తుంది. సో, నాకైతే ప్రోమో చూసిన తర్వాత ఇప్పటి వరకు జరిగిన ఫ్యామిలీ వీక్స్‌లో నిజంగా ఇది నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది. చూడాలి ఆంటీ బిహేవియర్ ఎలా ఉంటుంది విష్ణుతోటి అందరితోటి అనేసి నాకు బాగా అనిపించింది.